మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం క్రోధీనామ సంవత్సరాన్ని ముగించుకొని విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. సో మరి ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా మనకి ఎలా ఉంటుంది, మన దేశ పురోభివృద్ధి కావచ్చు, ప్రజల నిత్యావసరాలే కావచ్చు, వాళ్ళ మనుగడ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంటాయి, ఏం చేస్తే మనం బాగుంటాం, ఎలా ఉండబోతున్నాయో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. మనతో రాజేంద్ర శర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి. సో చెప్పండి, మరి ఈ క్రోధినామ సంవత్సరం అంటే కొంత కోపము, అది వైరము ఉంటది అని అన్నారు. మనం నిజంగా సొసైటీలో కూడా అవి చూస్తూ ఉన్నాము. మరి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, అసలు విశ్వావసునామ సంవత్సరం అంటే ఏంటి? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. దక్షిణాంనాయ శారదా పీఠాధీశ్వర శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి నమః. తత్కర్మ సంజాత శ్రీ శ్రీ విధిశేఖర భారతీ మహాస్వామి నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మద్ పితృభ్యో నమః. శ్రీ సుధాకరయ్య స్వామినే నమః. ఇప్పుడు నడుస్తున్నది క్రోధినామ సంవత్సరం, పాల్గొన మాసం, అమావాస్య. నీటితో ఈ యొక్క సంవత్సరానికి మనం ముగింపు పలుకుతున్నాము. ఇప్పటి వరకు కూడాను ఎంతో రాగద్వేషాలతోటి, కోపతాపాలతోటి మన యొక్క జీవితము కొంతమందికి జరిగింది. అందరికీ అని కాదు. ఇప్పుడు రాబోయేది విశ్వావసు. అంటే ప్రతి మనిషికి ఒక నమ్మకము, ఒక పెట్టుబడి. అంటే ప్రతి మనిషిలో ఏమొస్తుంది అంటే ఒక నాణ్యతమైనటువంటి పెట్టుబడితో పాటు విశ్వాసం అనేది ముందుకు వస్తుంది. మరి ఈ విశ్వావసు అనే నామ సంవత్సరం మనకు ఈ 60 సంవత్సరాల మధ్యగా 38వ సంవత్సరంగా మనకు చెప్పడం జరుగుతుంది. మొత్తం 60 సంవత్సరాలుగా 38వ సంవత్సరంగా విశ్వావసు నామ సంవత్సరం చెప్తుంది. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరం కూడా ఎలా వచ్చింది? ఈ 60 సంవత్సరాలు ఎవరివి ఈ పేరు పెట్టారు అంటే, సాక్షాత్తు భగవంతుడు నారాయణమూర్తి యొక్క అవతారంలో నడిచినప్పుడు ఆ భగవత్ సత్తాలు చెప్పినప్పుడు ఏం చెప్తున్నారంటే, ఆ లోకంలో అందరి మాయ నుంచి తప్పించుకోవచ్చు అని, కానీ విష్ణు మాయ నుంచి ఎవరు తప్పించుకోలేదు. ఆ విష్ణు మాయలో నారదుడు కూడా ఎవరైతే, నారదుడు అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు. అయ్యా, అందరూ నాన్న తప్పించుకోగలరు, కానీ నేను కూడా తప్పించుకోగలను అని చెప్పేసి ఆ నారద మహాముని అంటాడు. నారద మహాముని అట్లాగా అని చెప్పేసి విష్ణుమూర్తి ఏం చేశాడా అంటే, తాను ఎప్పుడైతే చెప్పినాడో తాను ఒక చూపు తీసి ఏం చేశాడయ్యా, అతని దృష్టికి మరచాడు. వెంటనే ఆ నారదుడు కాస్త ఏమైపోయాడ, స్త్రీ రూపం దాల్చాడు. అప్పుడు నారద మహాముని స్త్రీ రూపం దాల్చగానే అప్పుడు అదే బాటసారిగా ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి రాజు ఆ నారద ఉన్నటువంటి ఆ స్త్రీ మీద వ్యామోహం పొంది వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. గాంధర్వ వివాహం చేసుకుని అతని ద్వారా సంతానాన్ని పొందాడు. 60 మంది పిల్లల్ని కన్నాడు. కన్న తర్వాత అతని యొక్క ఆరోగ్య స్థితి బాగాలేక ఆ మహారాజు తను చాలించడం జరుగుతుంది, చనిపోతాడు. తర్వాత ఆ మాయ నుంచి పడ్డ తర్వాత అప్పుడు ఆ పిల్లలు కూడాను చనిపోతారు. ఎవరు? ఆ 60 మంది పిల్లలు కూడాను చనిపోతారు. ఆ తర్వాత అయ్యో, నా భర్త చనిపోయారు, నా పిల్లలు చనిపోయారని చెప్పేసి ఆ వ్యామోహం ఉన్నటువంటి ఆ భార్య వెంటనే దేవుడా భవంతుడా అని చెప్పేసి మహాదేవ నారాయణ అని చెప్పేసి వాక్ అంటుంది. అప్పుడు ఆ నారాయణమూర్తి ఉన్నటువంటి విష్ణుమూర్తి వచ్చి, నువ్వు విష్ణుమాయ తప్పించుకోగలుగుతావా అన్నావు కదా, ఇదే మాయ అని చెప్పాడు. అప్పుడు కనుదక్షుడి నారద అనగానే అప్పుడు ఆహా మహాదేవ నారాయణ, నన్ను ఏ విధంగా పరీక్ష చేశావా అని చెప్పేసి, మరి నాకు ఏ విధంగానైనా పిల్లలు వృద్ధిలోకి వచ్చేటట్టు వారి శాశ్వతంగా నెరవేరేటట్టు చెప్పాయా అంటే, ప్రతి కలియుగంలో సంవత్సరాల్లో ఒక్కొక్కరిగా ఒక్కొక్క పేరు వస్తుందని చెప్పేసి అప్పటి నుంచి ప్రభవ వివశుక్ల ప్రమోదత ప్రజాపతి ఆంగిరిత శ్రీమభవ క్రోధాది క్రోధన క్షయ అని చెప్పేసి 60 నామాలు చెప్తారు. అందులో భాగంగానే ఇప్పుడు రాబోయే కాలం రేపటి నుంచి విశ్వావసు నామ సంవత్సరం అనేది వస్తుంది. ఈ విశ్వావసు అంటే ప్రతి మనిషిలోనూ ఒక ఇంత గడిచినటువంటి కాలాన్ని బట్టి చూస్తే అందరికీ కొత్త ధనంతో పాటు మంచి విశ్వాసం అనేది ప్రతి మనిషిలో వస్తున్నది. ఆ విశ్వాసంతో మనిషి ముందుకు నడుస్తూ ఉంటాడు. గడిచిన దాన్ని మర్చిపోవాలి. ఎప్పుడైనా కానీ గడిచినటువంటి దాన్ని మనం మర్చిపోవాలి. జరుగుతున్న వర్తమానాన్ని చూసుకుంటూ భవిష్యత్తుకు ముందు తరాలుగా ఏ విధంగా నడవాలి, మంచి బాటలో నడవాలి, మంచి నడవడికలో నడవాలి. మన గురువులు, మన పెద్ద మనుషులు, మన తల్లిదండ్రులు చెప్పినట్టు బాటలో నడిస్తే మనం ఏ పనైనా కానీ ముందుకు మనుగడ సాగిస్తూ మనము ముందుకెళ్ళగలుగుతాం. ఈ సంవత్సరం ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది? మనకు రాబోయే కాలంలో వర్షాలు బాగా పడుతుంటాయి, పంటలు కూడా సస్యంగా ఉంటున్నది. వచ్చే పంటల్లో నుంచి ప్రతి మానవుడు కూడాను, ప్రతి జీవి రైతే కానీ
ప్రతి వినియోగదారుడు అందరూ కూడాను సద్వినియోగపరచుకోగలుగుతారు. అయితే మనకి ఇక్కడ ఫలితాలలో కొంతవరకు ఏం చూపిస్తున్నది అంటే మిశ్రమ ఫలితాలు కొంత ఉన్నా కానీ దాన్ని మనం వచ్చినటువంటిది మనం పూర్వం పెద్దలు చెప్పేవారు, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోండి. ఎప్పుడైతే మనం అవకాశం భగవంతుడు మనకు ఒక రూపంలో చూస్తుంటాడు, అప్పుడు వచ్చినప్పుడు దాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. ఆ విధంగా మనం ముందుకు వస్తుండాలి. మనము ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా మన పనిని మనం ముందు నడిపిస్తూ ఉంటే మనకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతుంటాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితులు అంటే దేశంలో ఎప్పుడు ఎలాంటి ఒడిదొడుకులు జరుగుతాయో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విశ్వాసంలో కొద్దిగా అంటే ఈ ప్రజల్లో ప్రభుత్వం మీద కానీ కొంత విశ్వాసం అనేది తగ్గి వాళ్ళు భయాందోళనతో ఉంటారు. అలాగే రాజుల ద్వారా కొంత భయం కొంత ఉంటుంది. అలాగే రాజకీయాల్లో కొంత ఒడిదొడుకులు మనం ఈ సంవత్సరం చూడబోతున్నాం. వీళ్ళు ఇప్పుడు ఈ విశ్వావసు నామ సంవత్సరం కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు అని ఒక ఆలోచన ఉంటది. సో బేసిక్ గా ఎవరైనా మనకి ఎలా ఉంది, ఎలా ఉంటాము అనేది ఆలోచిస్తాం కదా. సో మరి అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా అంటే ఒక పని చేస్తున్నాము అంటే మనం మంచి కార్యం ఎంత చూస్తామో, ఏవైతే అన్ని గమనిస్తామో అంతే ముఖ్యంగా మన పని కూడా ఉండాలి. సో మరి చాలా వరకు ఏంటంటే మనం ఎలా ఉంది అని తెలుసుకున్నాకనే పని మొదలు పెడతాం. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేది ఒకసారి ఓవరాల్ గా చెప్పండి. ఎవరికి ఎట్లా ఉన్నా కానీ ప్రస్తుతం శనేశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. కుంభం నుంచి రేపటి రోజు అంటే ఉగాది రోజున మనకు మీన రాశిలో ప్రవేశం చేసుకున్నాడు. బృహస్పతి గురువు దేవగురువు ప్రస్తుతం వృషభంలో ఉన్నాడు. మే 14 తర్వాత మే 15 నుంచి మనకు బృహస్పతి వృషభంలో నుంచి మిథునంలోకి ప్రవేశం చేసుకుంటాడు. వారి వారి దేశకాల పరిస్థితులను బట్టి ప్రతి సంవత్సరం కూడాను బృహస్పతి 1 సంవత్సర కాలం, శనీశ్వరుడు ఒక రాశిలోకి వచ్చాయంటే 2.5 సంవత్సరాలు ఆ రాశిలో ఉంటాడు. దాన్ని బట్టి వారి యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. అయ్యో గతంలో నేను చాలా బాగున్నాను, ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ఆ రాశి వారిని బట్టి బృహస్పతి అంటే మనకు ఈ నవగ్రహాలలో మొత్తం 9 గ్రహాలలో మొదటిగా బృహస్పతి కాకుండా మొదటిగా భాస్కరుడు అంటే రవి, ఆ తర్వాత చంద్రుడు, ఆ తర్వాత అంగారకుడు, తర్వాత బుధ గ్రహము, ఆ తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతి, ఆ తర్వాత రాక్షసుడు అంటే శుక్రాచార్యుడు, ఆ తర్వాత మనకు శనీశ్వరుడు, ఆ తర్వాత మనకు రాహు, తర్వాత కేతు అని మనం చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రస్తుతము ఈ యొక్క కుంభరాశి నుంచి మీనరాశిలోకి శనీశ్వరుడు ప్రవేశం చేస్తున్నాం కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉన్న వారికి కొంతవరకు ఉంటుంది. కానీ మనం అధైర్యపడకుండా దానికి సంబంధించిన శనీశ్వరుడు యొక్క ఈతి బాధ, ఆ పీడ, ప్రాణపీడ కానీ, ఆ భయం కానీ, భీతి కానీ, రోగం కానీ అట్లాంటిది రాకుండా చూసుకోవడం కోసం మనము భగవంతుని యొక్క నామస్మరణ అంటే వారి వారి కులదేవతను నామస్మరణ చేయడము, గురు దత్తాత్రేయ కవచము చదువుకోవడము, శివారాధన ప్రదోషంలో చేయడం వల్ల వారు శనీశ్వరుడి యొక్క బాధ నుంచి తప్పుకొని ఆ శని యొక్క ఫలితాలను మనము వచ్చే బాధను తగ్గించుకుంటాం. అంటే సూర్యరశ్మి దగ్గరగా ఉంటే మనకి ఎంత పడుతుందో ఎంత దానికి నీడగా మధ్యలో అడ్డు కూడా ఎలా వస్తుందో అలాంటి ఫలితాలను పొందగలుగుతామన్నా. అలాగే బృహస్పతి దేవగురు బృహస్పతి కూడాను 2వ ఇంట, 5వ ఇంట, 7వ ఇంట, 9వ ఇంట, 11వ ఇంటే వారి వారి జననకాల సమయంలో పుట్టినప్పుడు వచ్చే ఫలితాలను మనం పొందుతూ దాని ముందు వచ్చినటువంటి ఏవైతే ఫలితాలు ఉంటాయో దాన్ని మనం ముందు చూద్దాం. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం.